తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ హాస్టల్లో గంజాయి వ్యవహారం కలకలం రేపుతుంది. ఇద్దరు విద్యార్థుల దగ్గర పెద్ద ఎత్తున గంజాయి గుర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ వీసీతో ఏబీవీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ హాస్టల్లో గంజాయి వ్యవహారం కలకలం రేపుతుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద గత ప్రభుత్వం గంజాయికి సంబంధించినటువంటి విక్రయాలని ఒక కుటీర పరిశ్రమలాగా తమ కార్యకర్తలకు ఒక ఆదాయ మార్గంలాగా మార్చివేయడం, విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరగడం తో ఆ యొక్క సంస్కృతి పూర్తిగా ఒక పెద్ద వృక్షంలాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అనేక మంది, అంటే వయస్సు సంబంధం లేదు, 60 ఏళ్ల వృద్ధుల దగ్గర నుంచి స్కూల్ పిల్లల వరకు కూడా ఈ విక్రయాల ర్యాకెట్ లో కావచ్చు, అలాగే వాటి సేవను వాటిని స్వీకరించడంలో కావచ్చు, ఒక ర్యాకెట్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయినటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల కఠినంగా వ్యవహరించాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే ప్రకటించారు, ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే సాంస్క్రిట్ విద్యాపీఠం అంటే చాలా పవిత్రమైనటువంటి పరిస్థితి, సంస్కృతాన్ని పరిరక్షించుకోవడానికి కేంద్రం పెట్టినటువంటి ఒక యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో సంస్కృత విద్యని అభ్యసిస్తున్నటువంటి యూనివర్సిటీ హాస్టల్లో ఈ యొక్క గంజాయి విక్రయిస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు గంజాయి విక్రయిస్తున్న విషయాన్ని ఏబీవీపీ కావచ్చు ఆ విద్యార్థులు పట్టుకున్నప్పటికీ కూడా సంస్కృత విద్యాపీఠం సంబంధించిన వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, దీన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేయడంతో వాళ్ళు ఏబిఎన్ ని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు వచ్చారు, అంతవరకు దీన్ని కప్పిపెట్టే ప్రయత్నమే చేశారు. అంటే జరుగుతున్న వ్యవహారంలో ఇంటెలిజెన్స్ లోపం కూడా, అంటే ఫలానా యూనివర్సిటీలో ఫలానా జరిగిందని తెలుసుకునేటువంటి లోపం కూడా కనిపిస్తోంది. ఇది సాంస్క్రిట్ విద్యాపీఠంలోనే ఇలా ఉందంటే మిగిలిన యూనివర్సిటీ పరిస్థితి ఏందనేది కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఎవరైతే ఇన్ఫార్మర్లు ఉంటారో వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి చర్యలు తీసుకోకపోతే ఇది అందరి ఇండ్లకు వచ్చినప్పటికీ తప్ప అర్థం కాని పరిస్థితి. చాలా ఇండ్లలో తిరుపతిలో తల్లిదండ్రులను కొట్టేస్తున్నారు, ఆ యొక్క గంజాయి మత్తులో విధ్వంసం సృష్టిస్తున్నారు, ఇంట్లో పెద్దలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంత తీవ్రంగా తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, పుత్తూరు కావచ్చు, పీలేరులో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లా అంతా కూడా ఈ గంజాయి బాధిత కుటుంబాలు పెరిగిపోతున్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించి రక్షణగా నిలబడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే అంశాన్ని సంస్కృత విద్యాపీఠంలో పట్టుబడినటువంటి గంజాయి వెల్లడి చేస్తా ఉంది. శంకరి.